ఒక బిర్యానీలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా? 600-900 క్యాలరీస్. అదే మన హైదరాబాద్ బిర్యానీ అనుకో, ఒక 1000-1200+ క్యాలరీస్ ఉంటాయి. ఎందుకంటే మనం మంచిగా ఘీ వేస్తాం, లేదంటే ఆయిల్ మంచిగా వేస్తాం. ఒక బిర్యానీ నుంచే మనకి 600-900 క్యాలరీస్ వస్తున్నాయి కదా, నార్మల్ బిర్యానీ. దాని నుంచి అన్ని క్యాలరీస్ వస్తాయి. బట్ బర్న్ చేయడానికి మాత్రం నేను ఈరోజు జస్ట్ వాకింగ్ చేసిన. నాకు ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉండే, సో దానివల్ల నేను జిమ్కి ఎక్కువ టైం ఇవ్వలేకపోయినా. సో జిమ్కి వెళ్ళి జస్ట్ ఇన్క్లైన్ 12 పెట్టి 5 km/h స్పీడ్ పెట్టి వాక్ చేసిన. నేను ఎన్ని మినిట్స్ వాక్ చేసిన? ఫస్ట్ 15 minutes వాక్ చేసిన. అప్పుడు నా క్యాలరీస్ ఎన్ని బర్న్ అయినాయని చూస్తే జస్ట్ 100 మీదేమో 102 సంథింగ్ బర్న్ అయినాయి. అది అట్లనే. అండ్ 30 minutes కూడా నేను కంటిన్యూ చేసిన. 30 minutes వరకు నేను వాకింగ్ కంటిన్యూ చేసిన. దానికి నాకు బర్న్ అయిన క్యాలరీస్ ఎన్ని? 209. అంటే నేను 30 నిమిషాలు వాక్ చేస్తే, అది కూడా ఇన్క్లైన్లో వాక్ చేస్తే బర్న్ అయిన క్యాలరీస్ జస్ట్ 209. లైక్ మెన్ బాడీ అయితే 2200 క్యాలరీస్ నుంచి 2800 క్యాలరీస్ వరకు బర్న్ చేసుకుంటుంది. అదే ఉమెన్ బాడీ అనుకో 1600 నుంచి 2200 క్యాలరీస్ వరకు బర్న్ చేసుకుంటుంది పర్ డేకి. లైక్ ఈ మూమెంట్స్ అన్నిటికీ, వాకింగ్కే కానీ, లైక్ డైజెషన్కి, థింకింగ్కి, బ్రీతింగ్కే కానీ, వీటన్నిటికీ ఎనర్జీ అనేది కావాలి. సో నీ బాడీ పర్ డేకి ఎంత బర్న్ చేస్తుందో అంత తీసుకుంటే నీకు ఫ్యాట్ అనేది ఫామ్ అవ్వదు. దానికంటే ఎక్కువ తీసుకున్నావు అనుకో, డెఫినెట్గా అది ఫ్యాట్ లాగా కూర్చుంటుంది. మీ ఫుడ్ని కంట్రోల్ పెట్టుకోండి, సో మీకు ఫ్యాట్ రాకుండా ఉంటుంది. మంచిగా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి మనం తక్కువ క్యాలరీస్ తీసుకొని హెల్తీగా ఉన్నామంటే. సో ఏదో బిర్యానీ ఫ్రెండ్ గారు తినిపిస్తుంది అని చెప్పి దబా తినకూరి మళ్ళీ నాకు పొట్టు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అంటే నడవదు.